తిరుపతిలో జరిగిన ఘటన దురదృష్టకరమని మాజీ మంత్రి గుడివాడ అన్నారు. విశాఖ వైసీపీ ఆఫీసులో గురువారం మాట్లాడారు. టీటీడీ చరిత్రలో నిన్న ఒక బ్లాక్ డే అన్నారు. అధికార యంత్రాంగం, టీటీడీ విజిలెన్స్ ఏమయ్యాయని ప్రశ్నించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి, గాయపడిన వారికి 20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా దాన్ని వాడుకున్నారన్నటువంటిది కూడా మనం చూసాం. చివరికి జరుగుతున్నటువంటి పరిణామాలు, నిన్న జరిగినటువంటి ఘటన, రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు, అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి హిందూ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. దాదాపు రోజుకి 80,000 నుంచి 1,00,000 మంది భక్తులు దర్శనానికి వచ్చేటువంటి అతి పవిత్రమైనటువంటి దేవాలయం. మరి ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలనేటువంటి తాపత్రయంతో లక్షలాది మంది భక్తులు ఆ రోజు అత్యంత పవిత్రమైనటువంటి దినంగా భావించి వచ్చేటువంటి సందర్భంలో చూసుకోవాల్సినటువంటి, చేయాల్సినటువంటి ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయలేక ఏ రకంగా విఫలమైందో అనేటువంటి దానికి నిన్నటి ఘటన ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు, అనేక దశాబ్దాలుగా తిరుమల తిరుపతి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం అంటే సహజంగా ఏ రోజైతే ముక్కోటి ఏకాదశి ఉంటుందో ఆ ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉండేది. కానీ మా ప్రభుత్వం గతంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు భక్తుల తాలూకా మనోభావాలకి అనుగుణంగా, ఎందుకంటే ముక్కోటి ఏకాదశి అనగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది విఐపీస్ కానీ లేదా అనేక మంది ఇతరితర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు కానీ పెద్ద ఎత్తున పోటెత్తా ఉన్నారు. ఈ అవకాశం అందరికీ దొరకట్లేదు. ఈ యొక్క సాంప్రదాయాన్ని కనీసం 10 రోజులన్నా వైకుంఠ ద్వార దర్శనం మనం అవకాశం ఇస్తే కనీసం 10 లక్షల మంది కన్నా మనం ఆ వైకుంఠ ద్వార దర్శనం చేయించుకునేటువంటి దానికి అవకాశం కల్పించేటువంటి వాళ్ళం అవుతామని చెప్పి హిందువుల తాలూకా మనోభావాల్ని, భక్తుల తాలూకా మనోభావాల్ని ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పించినటువంటి ఘనత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నాం. ఏ ఒక్క రోజు ఏ ఒక్క సంఘటన కానీ, టోకెన్లు జారీ చేసేటువంటి విషయంలో కానీ, భక్తులకు సౌకర్యాలు కల్పించేటువంటి విషయంలో కానీ, వచ్చినటువంటి భక్తులకి ఇబ్బంది పడేటువంటి విషయంలో కానీ ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో అనేక జాగ్రత్తలు తీసుకొని కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాలు మీరు చూశారు. కానీ వారు అధికారంలోకి వచ్చి 7 మాసాలు పూర్తయింది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయానికి వాడుకున్నారు. లడ్డూ వ్యవహారాన్ని రాజకీయానికి వాడుకున్నారు. లడ్డూ విషయంలో దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు. చివరికి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు, కూటమికి చెందినటువంటి నాయకులు అబాస్పాలయ్యారో చూసాం. ఈ లడ్డూ ఏదైతే పవిత్రతని మంటగలిపేటువంటి ప్రయత్నం చేశారు. చివరికి ఏ రకంగా వారు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అబాస్పాలయ్యారో ఇవన్నీ కూడా మనం గతంలో చూసాం. ఈరోజు జరిగినటువంటి ఘటనకి, ఈ చనిపోయినటువంటి 7 ప్రాణాలకి ఎవరు బాధ్యత? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రభుత్వ హత్యలుగానే భావిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు ప్రభుత్వ హత్యలుగా భావిస్తూ ఉందనంటే, ఇది ఎంత పవిత్రమైనటువంటి రోజు, ఈ పవిత్రమైనటువంటి ఈ రోజుకి వచ్చేటువంటి భక్తుల తాకిడిని బేరీజు వేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది, అధికారుల మీద ఉంది, టీటీడీ అధికారుల మీద ఉంది, రెవెన్యూ శాఖ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ,
ఇంటెలిజెన్స్ కానీ ఇదంతా ఏమైపోయింది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మీది నిర్లక్ష్యమా లేదా భక్తులు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి అభిప్రాయమా లేదా ఇటువంటి ఘటనలు ఎప్పుడన్నా జరిగినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేద్దాం అనేటువంటి మీ తాలూకా ఉద్దేశమా? 2 రోజుల క్రితం నేను పత్రికా సమావేశంలో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఏదైనా ఇటువంటి ఘటనలు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేద్దాం, ఏదైనా మంచి జరిగితే మన ఖాతాలో వేసేసుకుందాం, చెడు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేద్దాం. ఈ రకమైనటువంటి అభిప్రాయంతో గడిచినటువంటి 7 మాసాలుగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. ఆ టీటీడీ అనేటువంటి ఆ పవిత్రతని ఇంతమంది ఇన్ని లక్షల మంది భక్తులు వస్తారనేటువంటి అంచనా అనేటువంటిది ప్రతి సంవత్సరం ఉంటుంది. దాన్ని ఎందుకు మీరు అంచనా వేయలేకపోయారు? ఎందుకు కావాల్సినటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయలేకపోయారు? వచ్చినటువంటి భక్తులకి ఎందుకు ఆ సౌకర్యాలు కల్పించలేకపోయారు? దీనిలో నిర్లక్ష్యం ఎవరిది? ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రిదా లేదా టీటీడీని హెడ్ చేసేటువంటి చైర్మన్ దా లేదా ఒక శక్తిగా మారి ఈరోజు అక్కడ టీటీడీలో అన్ని వ్యవహారాలు చూస్తున్నటువంటి అక్కడ వెంకన్న చౌదరిదా? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? అది నిన్న ఆశ్చర్యం ఏంటంటే నిన్న టీటీడీ చైర్మన్ గారు మాట్లాడినటువంటి విధానం చూస్తే అసలు ఆశ్చర్యం కలిగించింది. అలా ఆయన రావడమే చైర్మన్గా వచ్చి రాజకీయపరమైనటువంటి ఉపన్యాసాలు, రాజకీయ ప్రసంగాలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటుకొచ్చినటువంటి మాట్లాడినటువంటి చైర్మన్ గారు నిన్న మీ తాలూకా వ్యాఖ్యలు చూస్తే, మీ ప్రెస్ మీట్ చూస్తే అసలు మన పేరుకే అక్కడ చైర్మన్గా ఉన్నాం తప్ప మన పని ఏం లేనట్టుగా కనబడతా ఉంది. అక్కడ ఆయనకి ఇంటెలిజెన్స్ చెప్పిందట, గొడవలు అవుతాయి, తొక్కిసలాట జరుగుతుంది, జాగ్రత్తగా ఉండమని చెప్పారట, కానీ మనం పట్టించుకోలేదనేటువంటి మాటలు చెప్తా ఉన్నాడు ఆయన. మీరు ఏమైనా నామకా వాస్తే చైర్మనా? మీదైనా బాధ్యత ఉందా? లేదా ఈ జరిగినటువంటి ఘటనకు బాధ్యత తీసుకొని మీరేమైనా రాజీనామా చేస్తారా? లేదా ఈ ఘటన జరిగినటువంటి దానికి కారకుడైనటువంటి ఆ జేఈఓ ఎవరైతే ఈ వెంకన్న చౌదరి, చంద్రబాబు నాయుడు ఏదన్నా ఉంటే నేను చంద్రబాబు నాయుడు గారితోనే మాట్లాడుతాను తప్ప నేను ఎవరితో మాట్లాడాల్సినటువంటి పని లేదని మాట్లాడుతున్నటువంటి ఆ వెంకన్న చౌదరి గారిదా? ఎవరు దీనికి బాధ్యత తీసుకుంటారు? ఈరోజు చనిపోయినటువంటి 7గురిలో 5గురు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి వారు 5గురు చనిపోయారు. ఇదే మద్దిలిపాలెంకి సంబంధించి విశాఖపట్నం నగరంలో 4గురు, నర్సీపట్నంలో 1, 5గురు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి 5గురు భక్తులు నిన్న జరిగినటువంటి ఘటనలో చనిపోయారు. మరో 4గురు పరిస్థితి విషమంగా ఉందని చెప్తా ఉన్నారు. ఈ జరిగినటువంటి ఘటనకు బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇది ముమ్మాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది ముమ్మాటికి ప్రభుత్వం తాలూకా హత్యలు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి హత్యలు గతంలో ఎప్పుడు కూడా టీటీడీలో ఇటువంటి ఘటనలే లేవు. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరం కూడా గతంలో ఎప్పుడు వినుండం, చూసుండం, ఎరుగుండం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆ పవిత్రత, వచ్చేటువంటి భక్తుల తాకిడి, రోజు రోజుకు పెరుగుతున్నటువంటి భక్తుల తాలూకా సంఖ్య, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా అవకాశం ఉండి కూడా మీరు ఫెసిలిటేట్ చేయకపోతే వాళ్ళు మీరు ఏం చేస్తున్నట్టు? ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? అసలు ఈ వెంకన్న చౌదరి అనేటువంటి వ్యక్తి టీటీడీ సేవలో ఉన్నారా, టీడీపీ సేవలో ఉన్నారా అనేటువంటిది అర్థం కావట్లేదు. ఈ వెంకన్న చౌదరి అనేటువంటి ఆయన వెంకన్న బాబు సేవలో ఉన్నాడా, చంద్రబాబు సేవలో ఉన్నాడా అనేటువంటిది అర్థం కావట్లేదు. ఇంత పవిత్రమైనటువంటి ఆలయం, ప్రపంచంలోనే హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి ఆలయం తిరుమల తిరుపతి. రోజుకి 1,00,000 మంది భక్తులు వచ్చేటువంటి దేవాలయం, అత్యంత పవిత్రమైనటువంటి రోజు.
మీకు ఏమి కానట్టు మీరు పట్టించుకోకుండా ఈరోజు ఎంత